ఇంకా కొన్ని వదుల దాకా వానలు ఉన్నాయి కాబట్టి ఇట్లనే నీళ్ళని ఇడిచిపెడతామని నీళ్ల శాఖ అధికారులు చెప్తున్నారు. ఇట్లా ఈ ఒక శ్రీశైలం ప్రాజెక్టే కాదు, అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టుల పరిస్థితి ఇట్లనే ఉన్నది. నీళ్లు ఎట్లెట్లా ఎక్కువ వస్తుంటే అట్లట్లనే గేట్లు లావట్టుకుంటా కింది బాధికి ఇడిచిపెడుతున్నారు. మరి ఇవన్నీ ఎటు పోతాయి? చిన్న చిన్న డ్యాంలకు పంపిస్తారా అంటే అవి కూడా నిండుతుండే వరకాల సీదా సముద్రంలోకే పోతాయి అంటున్నారు. ఎండాకాలంలోనేమో నీళ్లకు తనలాట ఉంటదా? ఇప్పుడేమో ఇట్లా కావలసిన దానికంటే ఎక్కువనే నీళ్లు నిండుతుండే వరకాల ఉత్తగా సముద్రం పాలు కాబట్టి సాలినన్ని నీళ్ల కోసం ప్రాజెక్టులు కట్టుకుంటా పోతే బాగుండు గాని అంత మంచి ఆలోచన ప్రభుత్వం నడిపిస్తున్న అధికారులకు లీడర్లకు ఉండాలనా? వెనకటి కాలంలో మాత్రము రాజులు మొగులు మీదకేలి పడ్డ ఏ ఒక్క నీళ్ల బొట్టును కూడా వేస్ట్ చేయకుండా చెరువులు కుంటలు తవ్వించి ప్రజలకు వ్యవసాయంకు వాడుకునేటట్టు సౌలతులు చేస్తోళ్ళట. గాని ఇప్పుడు పాలకులు మాత్రం ఉన్న కుంటలనే గూడిపేసి చెరువులను చెరబట్టినాక ఇంకా నీళ్లు ఏడ నిల్వ ఉంటాయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.